క్వశ్చనింగ్ ఫ్యూచర్ టెన్స్ లో క్వశ్చనింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. మళ్ళీ దీనికి ఫస్ట్ సింపుల్ పాజిటివ్ సెంటెన్స్ రాద్దాం. సింపుల్ ఫ్యూచర్ లోనే పాజిటివ్ సెంటెన్స్. మనకు పాజిటివ్ సెంటెన్స్ నుంచే నెగిటివ్ సెంటెన్స్ అయినా క్వశ్చనింగ్ అయినా రావడం జరుగుతుంది. పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, విల్లు ప్లస్ V1. ఓకేనా, మనకు స్ట్రక్చర్ ఇదనమాట. సో క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి? క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏమీ లేదు. ఇక్కడున్న పాజిటివ్ సెంటెన్స్ లో విల్లు మధ్యలో ఉంది కదా, అదే ఫ్రంట్ కి వస్తుంది అనమాట. అదే మనకి ఫ్రంట్ కి రావడం అనేది జరుగుతుంది అనమాట. అంతే స్ట్రక్చర్. పాజిటివ్ సెంటెన్స్ లో ఉన్న విల్లు, పాజిటివ్ సెంటెన్స్ లో స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ వస్తుంది, విల్ వస్తుంది, V1 వస్తుంది కదా. కానీ క్వశ్చనింగ్ లో ఏమొస్తుంది? ఈ విల్ అనేది మనకి ఫ్రంట్ వస్తుంది అంతే. ఓకేనా, ఫస్ట్ మీ విల్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ అనేది పక్కన రావడం జరుగుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? ఐ విల్ ప్లే కబడ్డీ అనే సెంటెన్స్ ఉంది. నేను కబడ్డీ ఆడుతాను. ఐ విల్ ప్లే కబడ్డీ అని ఉంది. సో దీనికి క్వశ్చనింగ్ చెప్పండి. విల్ అనేది ఫ్రంట్ కి రావాలని చెప్పుకున్నాం కదా, ఈ విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది. ఫ్రంట్ కి వచ్చి విల్ ఐ ప్లే కబడ్డీ, విల్ ఐ ప్లే కబడ్డీ, నేను కబడ్డీ ఆడతానా? విల్ ఐ ప్లే కబడ్డీ, నేను కబడ్డీ ఆడతానా? ఐ విల్ ప్లే కబడ్డీ, నేను కబడ్డీ ఆడతాను రేపు. నేను ఐ విల్ ప్లే కబడ్డీ టుమారో. తర్వాత క్వశ్చన్ అడగాలంటే విల్ అనేది ఫ్రంట్ కి రావాలి. విల్ ఐ ప్లే కబడ్డీ, అంతే, చాలా ఈజీ. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చనింగ్ కి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. మనం పాజిటివ్ సెంటెన్స్ బేస్ చేసుకుని రాద్దాం. ఫస్ట్ నేను పాజిటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ రాస్తాను, తర్వాత క్వశ్చనింగ్ రాద్దాం. మనకి ఈజీగా ఉంటుంది అండర్స్టాండింగ్ కి. ఇది క్వశ్చన్. ఆ పాజిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ ఎలా అడుగుతామో చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పాజిటివ్ సెంటెన్స్ అంటే యూ విల్ కమ్ టుమారో. యూ విల్ కమ్ టుమారో అంటే అర్థం ఏంటి? నీవు రేపు వస్తావు అని. నెక్స్ట్ సెకండ్ అంటే హీ విల్ బై అతడు కొంటాడు ఏ న్యూ ఫోన్. హీ విల్ బై న్యూ ఫోన్ అంటే అతడు కొత్త ఫోన్ కొంటాడు. హీ విల్ బై ఏ న్యూ ఫోన్. హీ విల్ బై సబ్జెక్టు, విల్లు, వెర్బ్ 1. సో హీ విల్ బై. యూ విల్ కమ్ టుమారో అంటే నీవు రేపు వస్తావు. హీ విల్ బై న్యూ ఫోన్ అంటే అతడు కొత్త ఫోన్ కొంటాడు అని. ఇప్పుడు దీని క్వశ్చనింగ్ అడగాలంటే జస్ట్ ఏంలే, చాలా ఈజీ. ఇక్కడున్న విల్లుని ఫ్రంట్ కి తెచ్చేసి అదే మిగతా సెంటెన్స్ యాజ్ ఇస్ రాసేయడమే. అంటే చెప్పండి, దీని నుంచి కన్వర్ట్ చేయండి. విల్ యూ కమ్ టుమారో. చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. విల్ యూ కమ్ టుమారో. ఏం చేస్తాం మనం? విల్ అనేది ఫ్రంట్ కి తెచ్చి మిగతా కలిపి రాస్తాం. విల్ యూ కమ్ టుమారో, నీవు రేపు వస్తావా? యూ విల్ కమ్ టుమారో అంటే నీవు రేపు వస్తావు. విల్ యూ కమ్ టుమారో అంటే నీవు రేపు వస్తావా అడుగుతున్నావు క్వశ్చన్. రేపు వస్తావా అని అడుగుతున్నావు అనమాట. ఓకేనా, యూ విల్ కమ్ టుమారో అంటే నీవు రేపు వస్తావు. విల్ యూ కమ్ టుమారో అంటే నీవు రేపు వస్తావా. నెక్స్ట్ హీ విల్ బై న్యూ ఫోన్ అంటే అతడు కొత్త ఫోన్ కొంటాడు. అదే క్వశ్చన్ అడగాలంటే విల్ అన్ని ఫ్రంట్ కి రావాలి. విల్ హీ బై ఏ న్యూ ఫోన్. విల్ యూ బై ఏ న్యూ ఫోన్. విల్ హీ బై ఏ న్యూ ఫోన్. అతడు కొత్త ఫోన్ కొంటాడా? విల్ హీ బై ఏ న్యూ ఫోన్. సో మనకి పాజిటివ్ సెంటెన్స్ కి క్వశ్చనింగ్ కి తేడా ఏంటి? పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్ట్, విల్లు, వెర్బ్ 1 వస్తే క్వశ్చనింగ్ లో ఆ విల్ అనేది ఫ్రంట్ కి వచ్చేసి విల్లు, సబ్జెక్ట్, V1 వస్తుంది. చాలా ఈజీ. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే డైలీ లైఫ్ క్వశ్చన్ చూద్దాం. నేను ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ రాస్తాను. ఏం రాశాను? ఈ పాజిటివ్ సెంటెన్స్. దీని నుంచి క్వశ్చనింగ్ సెంటెన్స్ అనేది రాద్దాము. సో మనం అలా కంపారిజన్ నేర్చుకుంటే మనకు బాగా రావడం అనేది జరుగుతుంది అనమాట. చూడండి, దే విల్ ట్రావెల్ నెక్స్ట్ వీక్ అంటే వారు వచ్చే వారం ప్రయాణం చేస్తారు. దే విల్ ట్రావెల్, దీని మీద ఫోకస్ చేయాలి మనం. దీని మీద ఫోకస్ చేయాలి. ఫస్ట్ టర్మ్ దే విల్ ట్రావెల్, హీ విల్ ఎక్సర్సైజ్, షీ విల్ కుక్. దే విల్ ట్రావెల్ నెక్స్ట్ వీక్ అంటే దాని క్వశ్చనింగ్ వారు వచ్చే వారం ప్రయాణం చేస్తారు అని ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే, దే విల్ ట్రావెల్ నెక్స్ట్ వీక్. దీని క్వశ్చనింగ్ అడగాలంటే విల్ అనేది ఫ్రంట్ కి వస్తుంది అంతే. విల్ దే ట్రావెల్
విల్ దే ట్రావెల్ నెక్స్ట్ వీక్, విల్ దే ట్రావెల్ నెక్స్ట్ వీక్ అంతే. నెక్స్ట్ హీ విల్ ఎక్సర్సైజ్ టుమారో, హీ విల్ ఎక్సర్సైజ్ టుమారో, అతడు రేపు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఇప్పుడు అతను రేపు ఎక్సర్సైజ్ చేస్తాడా అని అడగడానికి విల్ అనేది ఫ్రంట్ వస్తుంది. విల్ హీ ఎక్సర్సైజ్ టుమారో, టుమారో అని వచ్చి క్వశ్చన్ మార్క్ అట్ట. విల్ హీ ఎక్సర్సైజ్ టుమారో. నెక్స్ట్ షీ విల్ కుక్ బిర్యానీ, షీ విల్ కుక్ బిర్యానీ అంటే ఆమె రేపు బిర్యానీ, షీ విల్ కుక్ అని ఆమె బిర్యానీ వండుతాది. టుమారో అని పక్కన పెట్టండి. షీ విల్ కుక్ బిర్యానీ టుమారో. ఒక క్వశ్చన్ ఎలా అడగాలి, విల్ అనేది ఫ్రంట్కి రావాలి. విల్ షీ కుక్ బిర్యానీ టుమారో, విల్ షీ కుక్ బిర్యానీ టుమారో, విల్ షీ కుక్ బిర్యానీ టుమారో అంటే పాజిటివ్ సెంటెన్స్ కి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ 1 అయితే, నెగిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సారీ క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి, విల్ అనేది ఫ్రంట్కి వస్తుంది. విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో క్వశ్చన్ మార్క్ అంతే, చాలా ఈజీ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ?